తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఫోన్ చేసిండట. ఓ దిక్కు వానలు పడుకుంటా రాష్ట్రమంతా ఆగమాగం చందన ఉంటే చోటేబాయికి బడేబాయి ఇప్పుడే ఎందుకు ఫోన్ చేసిండో, వరదల తక్లీఫ్లు ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి అరుచుకునేందుకు చేసిండా. ఇది అరుచుకుందాం పరి. 2-3 దినాల సంది వానలు దంచి కొడుతున్నాయి కదా. వాగులు, వంకలు, చెరువులు, తూములు కొట్టుకపోయేంత వరదలు వంగబట్టే, ఊర్లు మునుగబట్టే, కాలనీలకు కాలనీలు, చెరువులను, కుంటలను తలపించబట్టే ఇప్పటికే కొన్ని జాగాల్లో ఇండ్లకు నీళ్లు వస్తున్నాయి. ఖమ్మంలో మున్నేరువాగు పొంగిపోర్లి ప్రకాష్ నగర్లో ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. మరి తెలంగాణలో పరిస్థితి ఎట్టున్నదని తెలుసుకునేందుకు పీఎం సారు సీఎం సార్కు ఫోన్ చేసిండట. సీఎం సార్ కూడా ఈడ పరిస్థితి ఏం చక్కదనంగా లేదు. ఖమ్మం జిల్లాలో వరదలు బాగున్నాయి. చాలా మంది పబ్లిక్ తిప్పలు పడుతుర్రు. నీళ్ళ ఎక్కినోళ్ళు అరికాల పానాలు పెట్టుకుని పానభయంతో బుగులుగా ఉంటుర్రు. జర మీరు ప్రత్యేక బృందాలు పడవలు పంపిస్తే పబ్లిక్ను గడ్డకేస్తామని చెప్పిండట. ప్రజల పానాలు నిలబెట్టేందుకు పాటు పడుతున్నారంటే నేను కూడా ఎందుకు సాయం చేయకుండా ఊకుంటా, మీరు చెప్పినట్టే పడవలు పంపిస్తా, పబ్లిక్ను అయితే పైలంగా గడ్డకేయిండ్రి. సెంట్రల్ సర్కార్ తరపున బోట్లు పంపే జిమ్మేదారిని అది, రక్షణ బలగాలు వస్తాయి, మీరు భయపడకుండ్రని మోడీ సారు కూడా ధైర్యం ఇచ్చిండట. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే సహాయక చర్యలు ఎంత బిరానా చాలు చేస్తే వరద బాధితులకు అంత ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆపదలు ఆదుకున్న వాళ్ళే అసలైన దేవుళ్ళు అనే మాటకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.